వాంబో నా దేశంలో జనాభా తగ్గిపోతుంది. రాను రాను ఇట్నే సబ్గంట ఊకుంటే కథ ఇంకో తీగేటట్టుంది. జనాభా తగ్గిపోయే కాడికి వచ్చింది కథ. ఏం చేయాలి మరి ఇప్పుడు అని ఆఫర్ పెట్టిరట ఎవరు బయట దేశపోళ్ళు. మరి ఏం ఆఫర్ పెట్టిరో ఇందా పారి. ఆఫర్ 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 బిడ్డను కంటే 92,000, బిడ్డను కంటే 92,000, 8,000 తక్కువ ₹1,00,000 ఇస్తాం. బిడ్డను కంటే కనూరి 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 బిడ్డను కంటే 92,000, 92,000, 8,000 తక్కువ లచ్చ 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 లచ్చ. ఇగో ఈ రకంగా పాట పాడుతున్నాడు నువ్వు లోకం మీద. ఒరి పాడుపాడ ఇది ఎక్కడి గమ్మతి, ఇది ఎక్కడి ఇచ్చంతరము. బిడ్డను కంటే 92,000 ఇస్తారా? ఎక్కడ సంగతి ఏంది ఏం కథ అంటే ఒరేకో మరి మన తెలంగాణలో మన భారతదేశంలో అనుకునే వాళ్ళు కాదుళ్ళు రష్యా దేశపోళ్ళు ఆఫర్ పెట్టిరట. సంతానోత్పత్తిని పెంచడానికి రష్యాలోని కరేలియా అధికారులు ఈ రకంగా నీ దండం పెడితే ఇక మరి ఆఫర్ పెట్టేసరికి 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే 92,000 బహుమతిగా ఇస్తామని ఇక ఈ స్కీమ్ పెట్టిరాడనుల్లా. ఇక మరి ఈ స్కీము ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందట. ఇక మరి రేపు ఎంతమంది బిడ్డలు కానీ ఇస్తారో ఏం కథో కానీ మొత్తానికైతే బిడ్డలు కంటే 92,000 ఇస్తాం అనేది భలే గమ్మతుందని ఒకటే మురిసిపోతున్నట నుల్లా. ఈ ముచ్చట ఎరికైన జనాలు చూడాలి మరి ఏం కథ నడుస్తుందో రాబోయే రోజులా.